గొప్పవాడో తెలుసా అండి. అందుకే ఒక్క భాగవతం మాత్రం వేరొకరితో చెప్పించలేదు. భాగవతం చెప్పడానికి ఒక సమర్థత చూశాడు ఈశ్వరుడు. ఏమా సమర్థత అంటే, కుశ అన్నమాట మీరు వినుంటారు. కుశ అంటే దర్భ. దర్భ చేతితో పట్టుకున్నంతసేపు కర్మాచరణము చేస్తాడు. కర్మాచరణము దేని కొరకు చేస్తారంటే, కర్మ చెయ్యగా 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 ఇంటిని తుడుచుకుని బూజులన్నీ దులుపుకున్న తర్వాత పండగొచ్చే ముందు శుభ్రపడినటువంటి ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చేయగా లోపల ఉండేటటువంటి మనస్సు కంటిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చోడానికి, సత్కర్మాచరణము పూనికతో సంతోషంతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధి యందు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దాని వలన జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేటటువంటిది దర్భలతో సంబంధం. ఎప్పుడు దర్భ పట్టుకుంటాడు. అందుకని కుశ అంటే దర్భని పట్టుకున్నవాడు. తిరగేయండి శుక అంటే ఇప్పుడు ఆయనకి కర్మాచరణము లేదు. కర్మాచరణము లేదంటే ఆయన కావాలని మానినవాడు కాదు, ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు. ఎందుకని నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అది తప్ప వేరొక వస్తువు ఆయనకి తెలియదు. ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు, బ్రహ్మముతో కలిసి ఉంటాడు, బ్రహ్మమును పొందుతుంటాడు. ఇంత ఆనంది స్థితిని అనుభవించేటటువంటి వ్యక్తి శంకర భగవత్పాదులు కౌపీన పంచకం అని ఒక పంచకం చేశారు. అందులో అంటారు ఏంటి, అసలు కౌపీనం పెట్టుకున్నవాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు అన్నారు. ఎందుకని? వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి ఈశ్వరుడి పాదార విందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వాడికి ఇంద్ర పదవి లభించినా సరే తిరస్కరిస్తాడు. నాకు అక్కర్లేదు, నాకు ఇందులో తృప్తి ఉందంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి శుకుడు నిరంతరము ఆనందం అనుభవించేవాడు. ఆయన ఏదైనా ఒక